శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. ఇది బహుళ పక్షం విద్య జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 10 గంటల 31 నిమిషం వరకు. బహుళ పక్షం తదియ జూలై 31వ తేదీ 10 గంటల 31 నిమిషం నుండి ఆగస్టు 1వ తేదీ 11 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట జూలై 30వ తేదీ 5 గంటల 43 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 7 గంటల 26 నిమిషాల వరకు. శతభిషం జూలై 31వ తేదీ 7 గంటల 26 నిమిషాల నుండి ఆగస్టు 1వ తేదీ 8 గంటల 45 నిమిషాల వరకు. కరణం తైతుల జూలై 30వ తేదీ 9 గంటల 30 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 10 గంటల 4 నిమిషాల వరకు. గరజి జూలై 31వ తేదీ 10 గంటల 4 నిమిషాల నుండి జూలై 31వ తేదీ 10 గంటల 32 నిమిషాల వరకు. పనజి జూలై 31వ తేదీ 10 గంటల 32 నిమిషాల నుండి ఆగస్టు 1వ తేదీ 10 గంటల 53 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం ఉదయం 8 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. అశుభకాలం రాహు ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. గూలిక ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 23 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. వజ్రం ఉదయం 3 గంటల 1 నిమిషం నుండి 4 గంటల 42 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత శ్రావణము, శక సంవత్సరము శ్రావణము 9/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు అధిక పని కారణంగా మీ కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు ఈ రోజు మీపై కోపంగా ఉండొచ్చు. ఈ రోజు మీకు ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు ఉద్యోగం చేసే సమయంలో మాటలను నియంత్రించుకోవాలి. ఎందుకంటే ప్రత్యర్థులు బలంగా ఉంటారు, కానీ సాయంత్రం మీరే వారిని ఓడిస్తారు. ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ కృష్ణుడికి వెన్న మిఠాయిలు సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని ఒక యాత్రకు తీసుకెళ్లాలని వారికి ఒక బహుమతి కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు మీ వ్యాపారంలో చేసిన కృషికి తగిన ఫలితం పొందుతారు. అది మీకు విశ్రాంతినిస్తుంది. ఈ రోజు మీ సంపద, స్థానం, ప్రతిష్ట పెరుగుతాయి. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బును తిరిగి పొందడం కష్టంగా ఉంటుంది. పరీక్ష కోసం విద్యార్థులు చేసిన కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ గణేశ చాలీస పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు ధైర్యం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇందులో అదృష్టం కూడా మీకు పూర్తిగా మద్దతిస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పురోగిస్తాయి. కానీ ఈ రోజు ఏదైనా విలువైన వస్తువు దొంగిలించబడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ దుబారాను నియంత్రించుకోండి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ నుండి ఏదైనా కోరొచ్చు. ఈ సాయంత్రం మీరు సరదాగా గడుపుతూ ఉంటారు. మీ శత్రువులలో ఒకరు మీ వ్యతిరేకంగా కుట్ర పన్నొచ్చు. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు కొన్ని కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ శారీరక బాధ పెరుగుతుంది. ఈ రోజు మీ ప్రత్యర్థులు కూడా వ్యాపారంలో మీ చేతిలో ఓడిపోతారు. వ్యాపారవేత్తలు ఈ రోజు మంచి లాభాలు పొందుతారు. వారి ప్రణాళికలు కూడా బలపడతాయి. ఇది వారి వ్యాపారానికి ఊతం ఇస్తుంది. పిల్లల వివాహానికి సంబంధించిన సమస్యలు ఈ రోజు ముగుస్తాయి. ఈ రోజు సాయంత్రం మీకు మీ తండ్రి సలహా అవసరం. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. మీ భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. కానీ ఈ రోజు మీరు ఆఫీస్లో మీతో పని చేసే వారి సహోద్యోగుల కారణంగా కొంత ఉద్రిక్తతను అనుభవించవచ్చు. సాయంత్రం నాటికి ఆ ఉద్రిక్తత ముగిస్తుంది. మీరు ఈ రోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే దాన్ని తిరిగి పొందడం కష్టంగా, కాబట్టి అస్సలు ఇవ్వకండి. వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రేమపూర్వక క్షణాలను గడపొచ్చు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ విష్ణువును పూజించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా కాలంలో పెండింగ్ లో ఉన్న పనుల గురించి కూడా ఆలోచించవచ్చు. కానీ మీ సాహసోపేతాన్ని వదిలేస్తేనే ఇది సాధ్యమవుతోంది. ఈ రోజు మీ కుటుంబంలో కొంత విభేదాలు ఉండొచ్చు, కానీ మీ మాటపై నియంత్రణను కొనసాగించాలి. ఈ రోజు మీ బంధువుల నుండి బహుమతులు కూడా పొందుతున్నట్లు మీరు చూడొచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాలలో ఆసక్తిగా కలిగి ఉంటారు. ఈ కారణంగా మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు తాము చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయాలు లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఉద్యోగంలో ఏదైనా వివాదం ఉంటే దానిని నివారించడానికి ప్రయత్నించాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకుంటే అది మీ ప్రమోషన్ ను ఆపొచ్చు. ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు, కాబట్టి మీరు ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువుకు శనగపిండి లడ్డులను ప్రసాదంగా సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీరు అనవసరమైన ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. వ్యాపారంలో చేసే ప్రయత్నాలు ఈ రోజు విజయవంతం అవుతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పిల్లల పట్ల మీ బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారు. ఈ రోజు విద్యార్థులు పరీక్షల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారు వ్యాపారంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే వారు మీ వ్యాపారానికి హాని కలిగించవచ్చు. ఈ రోజు మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందొచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రయోజనం పొందుతారు. సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు, అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రోజు మీరు ఆర్థిక దృక్పథం నుండి చేసే పనిలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ రోజు దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు ఉద్యోగులు మంచి విజయాన్ని సాధిస్తారు. బహుమతులు, గౌరవాలు పొందడం ద్వారా కూడా మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఒక ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఆ రోజు దానికి కూడా మంచి ఉంటుంది. మీకు అదృష్టానికి సంబంధించి పూర్తి మద్దతు లభిస్తుంది.
కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కారణంగా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ ప్రియమైన వారితో కొంతమందితో మాట్లాడొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ పిల్లల ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సూర్యనారాయణుడికి ఆర్జ్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు ప్రభుత్వంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. కానీ ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్తును నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీరు ఎలాంటి అనవసరమైన ఖర్చులకైనా దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు చేయొచ్చు. విద్యార్థులు ఈ రోజు కొత్తగా ఏదైనా నెరవేర్చుకుంటారు. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు ఆలయంలో పప్పు ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారు ఈ రోజు పాత తగాదాలు, సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారులకు పోటీ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఎవరితోనూ ఎటువంటి వాదనకు దిగకండి. స్నేహితులతో సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు బంధువుల నుండి గౌరవం లభిస్తుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తే మీరు దానిలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేసుకోగలుగుతారు. సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా సమయం గడుపుతారు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పేదలకు బట్టలు, ఆహారాన్ని దానం చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.